ఏపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 అభ్యర్థులకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్, పర్టికులర్గా మనకు సిలబస్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి సార్ సిలబస్లో ఇచ్చినవి అంటే జీడిపి అండ్ జీవీఏ. జీడిపి అండ్ జీవీఏ పర్టికులర్గా జీడిపికి జీవీఏకి తేడా ఏంటి? చాలామందికి ఎకానమీ అంటే భయపడడానికి ఈ కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడమే ప్రధాన కారణం. సో అంచేత ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నించేద్దాం. దాంతోపాటు జీడిపి ఎంత, జీవీఏ ఎంత, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనే విషయాలు మనం గమనిద్దాం. జీవీఏ దట్ మీన్స్ గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ అంటే స్థూల విలువ, చేర్చిన విలువ. అది దేనికి సమానం అంటే ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. అవుట్పుట్ అంటే ఉత్పత్తి లేదా జీడిపి మైనస్ ఇంటర్మీడియటరీ కన్జంప్షన్, మధ్యంతర వస్తువుల విలువను తీసేస్తారు. సో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్. ఈ ధరల్లో కూడా మీకు క్లారిటీ తెచ్చుకోవాలండి. ప్రధానంగా రెండు ధరలు, ఇంతకుముందు 4 రకాలుగా చూసేవారు, ఇప్పుడు 2 సరిపోతాయి. ఒకటి ప్రస్తుత ధరలు అంటే కరెంట్ ప్రైసెస్, 2 కాన్స్టెంట్ ప్రైస్ ఆర్ ఫిక్స్డ్ ప్రైసెస్. ఆ ఫిక్స్డ్ ప్రైసెస్ అంటే బేస్ ఇయర్ని, గత బేస్ ఇయర్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లేదా దేశీయ ఆదాయాన్ని, జీడిపిని లెక్కిస్తారు, కొలుస్తారు. సో జీడిపి అంటే ఏంటి సార్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జీడిపికి జిఎన్పికి అంటే జాతీయ ఆదాయానికి, దేశీయ ఆదాయానికి వెరీ సింపుల్. జాతీయ ఆదాయంలో మన భారతీయులు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు ఆర్జించిన ఇన్కమ్ను కూడా లెక్కిస్తారు. జీడిపిలో ఓన్లీ మన దేశంలో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి వారి ప్రజలు, సంస్థల యొక్క ఆదాయం మాత్రమే లెక్కిస్తారు. ఓకే, అంతే డిఫరెన్స్. సో 2 ఒకటే. సో ఇదంతా ఎందుకు చేస్తారంటే మన దేశంలో ప్రజలు, సంస్థలు కలిసి సంవత్సరానికి ఎంత ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి, ఎంత సంపదను సృష్టిస్తున్నాయి, ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. సో దట్ మన దేశ యొక్క ప్రగతి లేక మన ప్రజల నుంచి ఎంత శాతం పన్నుల రూపంలో మనం వసూలు చేయొచ్చు అనే విషయాల్ని అంచనా వేయడానికి తేలికవుతుంది. సో జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్. మార్కెట్ అంటే మార్కెట్లోకి వెళ్తారు మీరు, అక్కడ వస్తువులు కొంటారు. దాంట్లో ఏముంటాయి? ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, రైట్? సో జీవీఏ అట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్. జీవీఏ అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్తాను, ఆగండి. అట్ బేసిక్ ప్రైసెస్ ప్లస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్. ట్యాక్సెస్ని కలిపి సబ్సిడీని తీసేయాలి. దేనికి? జీవీఏ జీడిపికి సమానం అవ్వాలంటే. అంటే జీవీఏలో ఈ 2 ఉండవు, ట్యాక్సెస్ ఉండవు, సబ్సిడీలు ఉండవు. అది మీనింగ్. జీడిపి, జీవీఏ సేమ్. ఏముండవంటే పన్నులు ఉండవు, 2 సబ్సిడీలు ఉండవు. పన్నులు ఎందుకు ఉండవండి? పన్నులు ఎవరు సంపాదించిందండి? ప్రజలు సంపాదించిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ట్యాక్స్ కట్టారనుకోండి, గత సంవత్సరం వాళ్ళు ఆర్జించిన ఇన్కమే కదా. మళ్ళీ లెక్కిస్తే ఏమవుతుంది? అది గవర్నమెంట్ కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కదా, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేది. మళ్ళీ లెక్కిస్తే డబల్ అవుతుంది. సో అంచేత ట్యాక్సెస్ ఉండవు. అలాగే సబ్సిడీస్. ఒక చిన్న తరహా కంపెనీకి ఈ పెన్ తయారు చేయడానికి 10 రూపాయలు ఖరీదు అయితే 1 రూపీ గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుంది అనుకోండి. ఈ సబ్సిడీ ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్కి. ప్రజల దగ్గర పన్నుల రూపాయలు వసూలు చేసిందే. ఇది మళ్ళీ లెక్కిస్తే డబల్ అవుతుంది. సో అందుచేత నికర సంపద, సృష్టించిన నికర సంపద, నెట్ ఇన్కమ్ చూడడానికి అంటే మరింత ట్రూయెస్ట్ ఫామ్లో దగ్గరగా క్లియర్గా కరెక్ట్ చెప్పాలంటే నిజంగా ఎంత అని. ఎందుకంటే ఇది సంపాదించింది కాదు, రైట్?
గవర్నమెంట్ సంపాదించింది కాదు. మనం ఏమనుకున్నాం, ఆదాయం అంటే ఏంటి? కేవలం వస్తు సేవల ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి డబ్బే ఆదాయం. ఇంకే రూపంలో వచ్చినా అది ఆదాయం కాదు. రైట్? సో అందుకనే దీన్ని ఈ జీవీఏ తీసుకురావడం వల్ల మరింత దగ్గరగా, వాస్తవానికి మరింత దగ్గరగా ఈ లెక్క దేశీయ ఆదాయం లెక్క కానీ జాతీయ ఆదాయం లెక్క కానీ ఉంటుంది. కాబట్టి జీవీఏని తీసుకొచ్చారు. జీవీఏని అన్ని రంగాల్లోని పెట్టలేదు, మనకి అన్ని రంగాల్లోని ఉపయోగించరు. జీడిపిని లేదా జాతీయ ఆదాయం కొలవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అవుట్పుట్ మోడల్, అవుట్పుట్. 2 ఇన్కమ్ మెథడ్. 3 ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఇందులో మనకి అవుట్పుట్ అంటే ఉత్పత్తి విధానం. ఉత్పత్తిలో ఎలా దేన్ని ఏ రంగాల్లో కొనగలం? భారత ఆర్థిక వ్యవస్థలో కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో కానీ 3 రంగాలు ఉన్నాయి దాని నిర్మాణంలో. మొదటిది ప్రైమరీ సెక్టార్ అంటాము, దాన్ని మనం వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అనవచ్చు. సెకండరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ని కొలవడానికి ఏది కొలబద్దా? ఉత్పత్తే. ఎన్ని టన్నులు ఉత్పత్తి జరిగింది, ఎన్ని వస్తువులు ఉత్పత్తి జరిగింది, పరిశ్రమలు. సెకండరీ సెక్టార్ అంటే పరిశ్రమల రంగం. సో దీనికి సూటబుల్ కాబట్టి ఈ 2 రంగాలకి అవుట్పుట్ మెథడ్ ఆర్ ప్రొడక్ట్ మెథడ్ చూపిస్తారు. అయితే ఈ ప్రొడక్ట్ మెథడ్లోనే భాగమే జీడిపి ఆర్ జీవీఏ. మీకు అర్థమైంది ఇప్పుడు. జీవీఏ అంటే జీవీఏకి జీబీకి తేడా ఏంటంటే, జీవీఏలో పన్నులు ఉండవు, 2 సబ్సిడీలు ఉండవు, అంతే, సింపుల్. లేదా 2 ఒకటే. రైట్? సో ఆ విధంగా సిన్స్ 2015 నుంచి ఈ విధానాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇండియా రిపోర్ట్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్. బేసిక్ ప్రైసెస్ అంటే కనీస ధరలు, అంటే ట్యాక్సెస్ లేనివి. సో యాజ్ ద ప్రైమరీ సెక్టరల్ మెజర్ అండ్ జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్ యాజ్ ద అగ్రిగేట్. దిస్ ఈజ్ ద కీ చేంజ్ టెస్టెడ్ ఇన్ గ్రూప్ 2, 1 and 2 ఎగ్జామినేషన్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఖచ్చితంగా మీకు మార్క్ వస్తుంది ఈ క్లారిటీని అర్థం చేసుకుంటే. సో అసలు ఈ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి? హౌ వాల్యూ యాడెడ్ వర్క్స్. వాల్యూ యాడెడ్ అనేది ఎలా ఉంటుంది? ఇంకా సింపుల్గా, అంటే ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా చెప్పాను, ఇప్పుడు అవగాహన చేసుకోండి అనే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ముందు స్టేజ్ అంటే ఒక వస్తువు దశ. 2 సేల్ ప్రైస్, అమ్మే ధర. 3 వాల్యూ ఎంత యాడ్ చేశారు, అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అనేక దశలు లేదా ప్రక్రియలు, ఉత్పత్తి ప్రక్రియలు అనేక దశలు ఉంటాయి. సో ప్రతి దశలోని కొన్ని ముడి సరుకులు, రా మెటీరియల్స్ ఉపయోగించి ఆ వస్తువు ఫినిష్డ్ ప్రోడక్ట్స్, అంటే ఉపయోగించడానికి వీలైనటువంటి దాన్ని ఫైనల్ గూడ్స్ అంటారు. సో ఫైనల్ గూడ్స్ వచ్చేసరికి అనేక దశల నుంచి ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతుంది. అందులో ఉదాహరణకి మనకి గోధుమల్ని, వీటిని ఫార్మరు 100 రూపాయలకి ఖరీదైన గోధుమల్ని తీసుకున్నారు అనుకుందాం. దాని నెక్స్ట్ ఈ పిండి ఆడించే మిల్లర్, ఫ్లోర్, ఆయన దగ్గరికి వచ్చేసరికి దీని విలువ రైతు దగ్గర 100, రెండో దశలో 150 అయింది, అంటే 50 రూపాయలు యాడ్ అయింది. మొదటిది 100. రైట్? నెక్స్ట్ అది బ్రెడ్ తయారు చేసే బేకర్ దగ్గరికి వచ్చేసరికి, అంటే దాన్ని ఆ పిండిని రొట్టిగా తయారు చేస్తాడు. చేసేటప్పటికి దాని విలువ 200 అయింది, అంటే మరొక 50 యాడ్ అయింది. రైట్? అలాగే రిటైలర్, అంటే దీన్ని ఈ బ్రెడ్ అమ్మే రిటైలర్ దగ్గరికి వచ్చేసరికి మరొకరు 50 రూపాయలు యాడ్ అయితే మరొకరు 50 రూపాయలు ఇక్కడ యాడ్ అయింది. సో మొత్తం ఎంత అయిందంటే ఈ 100 రూపాయలకు చెందినటువంటి గోధుమలు విలువ ఫినిష్డ్ ప్రోడక్ట్, రెడీ టు యూజ్ వస్తువుని, అంతిమ ఫైనల్ గూడ్స్ వచ్చేసరికి, ఎందుకంటే జాతీయ ఆదాయాన్ని, దేశీయ ఆదాయాన్ని ఓన్లీ ఫైనల్ గూడ్స్లోనే లెక్కిస్తారు. అంటే అది రెడీ టు యూజ్ ఉన్నాయే లెక్కిస్తారు, ఒకవేళ రెడీ టు యూజ్ లేకపోతే లెక్కించరు. ఓకే? సో ఈ విధంగా 250 రూపాయలు అయింది. 100 రూపాయలు రైతు దగ్గర ఉన్న గోధుమల 250 రూపాయలు అయింది. సో ఇలా చేయడం వల్ల వచ్చిన ఏంటంటే మధ్యంతర వస్తువులన్నిటినీ తీసేస్తారు. సో నికర విలువ, నికరంగా ఎంత యాడ్ అయింది ఒక్కొక్క దశలో అని సేల్ ప్రైస్లో చూస్తారు. సేల్ ప్రైస్ ఏది?
250. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిబి. సార్ జీడిపి అంటే ఏంటి? జీడిపి అంటే వెరీ సింపుల్. జీడిపి దేశీయ ఆదాయం. దేశీయ ఆదాయం అంటే మన లోపల డొమెస్టిక్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్ ఇన్కమ్. సో మన రాష్ట్రం లోపల జరిగేది మన జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. దేశంలో జరిగితే దేశీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయం అంటే మన జాతి వాళ్ళు వేరే దేశాల్లో ఉంటే వాళ్ళు ఆర్జించిన ఇన్కమ్ను కూడా దాన్ని లెక్కిస్తే కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది. సాధారణంగా మనం ఎకానమీ యొక్క ప్రగతిని చూడడానికి జిఎన్పి అంటే జాతీయ ఆదాయం కన్నా దేశీయ ఆదాయం చూస్తాం. ఎందుకని మన దేశంలో ఉత్పత్తి కాలేదు కదా, అది మన దేశ ప్రగతిని సూచించదు కదా, వాళ్ళు ఇన్కమ్ పంపారు అంతే, రైట్? సో ఈ విధంగా మనకి వాల్యూ యాడెడ్ మెథడ్ దీన్ని 2 రంగాలకు ఉపయోగిస్తారు. మొదటి రంగం వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలు. రెండవది పారిశ్రామిక రంగం. ఇక మూడోది సేవల రంగం ఉంది. సేవల రంగానికి ఇన్కమ్ మెథడ్ అంతే కదా. సేవలు ఇప్పుడు నేను సర్వీస్ ఇస్తున్నాను, దాన్ని ఎలా కొలగలం అంటే ఏది కొలవడానికి వీలవుతుందో ఆ పద్ధతిని, జాతీయ ఆదాయాన్ని కొలవడానికి, దేశీయ ఆదాయాన్ని కొలవడానికి ఆ పద్ధతిని ఉపయోగించారు. సో ఆ విధంగా మనకి ఇన్కమ్ మెథడ్ని సేవల రంగానికి ఉపయోగిస్తారు. ఇంకొకటి చూసాం మనం అక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్. ఇది దేనికి ఉపయోగిస్తారంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్ వృద్ధిని కొలవడానికి ఎంత ఖర్చు అయింది, సిమెంట్కి ఎంత అయింది, ఐరన్కి ఎంత అయింది, ఇటుకలకి ఎంత అయింది, కూలీకి ఎంత అయింది, మొత్తం కల్పిస్తే దాని విలువ వస్తుంది. సో ఈ విధంగా ఈరోజు క్లాస్లో మనం ఇది నేర్చుకున్నాము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఐ విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ యోగా డే టుడే 21st జూన్. ఈ సందర్భంగా మనం ఎక్స్ట్రా డిస్కౌంట్తో మొత్తం టోటల్ 50 to 67% డిస్కౌంట్ ఓన్లీ 1 డే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. మన గ్రూప్ 1 కోర్సులు ఇవి, గ్రూప్ 2 కోర్సులు ఇవి జూన్ 21st యోగా డే సందర్భంగా ఇస్తున్నాము. కాబట్టి ఆల్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ మీద మనకి 50% మినిమం వస్తుంది, అంటే 20% ఎక్స్ట్రా వస్తుంది, దాంతో 50 అవుతుంది. అలాగే నెక్స్ట్ గ్రూప్ 1 ఆల్ కోర్సెస్ కూడా సేమ్ దీనికి వర్తిస్తుంది. అలాగే సివిల్ సర్వీస్ కూడా ఇలాగే వర్తిస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ జీడిపి ఎంత, జీబీ ఎంత అనే విషయాన్ని చూద్దాం. నేను ఇప్పటికే 5 అంశాల మీద 5 థీమ్స్ మీద ఇచ్చాను. ఇది 6th థీమ్. నేను 50 థీమ్స్ మీద మీకు ఫ్రీగా ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ యువర్ కామెంట్. మీకు ఏది అర్థం కాలేదో ఎకానమీలో కామెంట్ చేయండి, దానికి వీడియో చేస్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.